బంగాళాఖాతంలో అల్పపీడనం నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దాదాపు అన్ని ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక ప్రకటన జారీ చేసింది. అల్పపీడనం నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కర్ణాటకలో పూర్తిగా, మహారాష్ట్రలో ముంబైతో పాటుగా పశ్చిమ మధ్య ఉత్తర బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు, అస్సాం, మేఘాలయలోని కొన్ని ప్రాంతాలకు, మణిపూర్, నాగాలాండ్లోని కొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయని పేర్కొంది. మరఠ్వాడా, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం, దానికి అనుబంధంగా మధ్య ట్రోపోస్ఫెరిక్ స్థాయి వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఉత్తర తెలంగాణ, దక్షిణ ఛత్తీస్గఢ్, దక్షిణ ఒడిశా మీదుగా ఉత్తరాంధ్ర తీరం వరకు సగటు మట్టానికి 3.1 నుండి 5.8 కిలోమీటర్ల మధ్యలో ద్రోణి కొనసాగుతోంది. ఈ రోజు దక్షిణ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. వీటి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, కొమురంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాల్పల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ రోజు గరిష్టంగా ఆదిలాబాద్లో 37.8, కనిష్టంగా మహబూబ్ నగర్లో 27.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. రాగల 3 రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 నుండి 7 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 24 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో 3 రోజుల పాటు చెదురుముదురుగా భారీ వర్షాలతో పాటుగా కొన్ని చోట్ల 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఇవాళ శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, ఏలూరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం, నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాసులు ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ వర్షాలకు సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకినట్లు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో కేరళను తాకిన 2 రోజుల్లోనే ఉమ్మడి అనంతపురం జిల్లా మీదుగా ఏపీలోకి ప్రవేశించాయని, దీని ప్రభావంతో రాబోయే 4 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో ఇటు ఏపీ, తెలంగాణ ఈ 2 రాష్ట్రాలలో 4 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని చెప్పడంతో పాటు ఆయా ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. ఉమ్మడి ఏపీ ఆంధ్రప్రదేశ్ లో పరిశీలిస్తే మాత్రం ఆదివారం నుంచి నిన్న రాత్రి వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా ఇటు తమిళనాడు, కర్ణాటకని ఆనుకొని ఉన్నటువంటి తిరుపతి, అనంతపురము, కర్నూలు జిల్లాలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటు తుంగభద్ర నదీ పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండడంతో తుంగభద్రకి జలకళ సంతరించుకుంది. ఇటు తుంగభద్ర నుంచి శ్రీశైలానికి దాదాపుగా ఒక 10,000 క్యూసెక్ల వరద నీటి ప్రవాహం కొనసాగుతుంది. సాధారణంగా జూన్ మొదటి వారానికే శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీటి ప్రవాహం కొనసాగడం చూసాం. కానీ మే చివరి నాటికే ఒక 10 రోజుల ముందుగానే వరద నీటి ప్రవాహం కొనసాగడం అనేది కూడా కొన్ని ఏళ్ల తర్వాత ఇది మొట్టమొదటిసారిగా అధికారులు కూడా భావిస్తున్నారు. ఇటు రాబోయే 4 రోజుల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో
రాష్ట్ర ప్రభుత్వం ఆయా జిల్లా కలెక్టర్లను కూడా అప్రమత్తం చేసింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ప్రాంతాలను చెబుతూ ఆయా ప్రాంతాలలో ప్రజలను ఎలాంటి నష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యలు చేపట్టేలాగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో కొన్ని జిల్లాలలో కంట్రోల్ రూమ్లు కూడా ఏర్పాటు చేసింది. ప్రజలకు అవసరమైనటువంటి ఏర్పాట్లను చేయడంలో కూడా జిల్లా కలెక్టర్లు ఆయా ప్రాంత తహసీల్దార్లతో పాటు ఇతర శాఖ అధికారులతో కూడా అప్రమత్తమైతూ వాళ్ళతో చర్చిస్తూ అప్రమత్తంగా ఉండాలని కూడా ఇప్పటికే ప్రజలను హెచ్చరిస్తూ వస్తున్నారు. గత 4 రోజులు రాబోయే 4 రోజుల్లో వర్షాలు కురుస్తుండడంతో ఇటు తమిళనాడు ఆనుకున్నటువంటి తిరుపతి, కడపలో ఈ రోజు నుంచి మహానాడు 3 రోజుల పాటు ప్రారంభమై ఈ రోజు కొద్దిసేపు తర్వాత ప్రారంభం కానుంది. 3 రోజుల పాటు జరిగే మహానాడు కార్యక్రమం సందర్భంగా కడప జిల్లాలో కూడా భారీ వర్షాలు ఉన్నాయని చెప్తున్న నేపథ్యంలో ఇటు మహానాడు సభ సజావుగా జరిగేలాగా ఏర్పాట్లు పూర్తి చేశారు. అదేవిధంగా ఇటు అనంతపురం జిల్లాలో ఇటు ఉద్యాన పంటలు ఎక్కువగా సాగు చేస్తున్న అనంతపురం జిల్లాలో కూడా రైతులను అప్రమత్తం చేశారు. పంట నష్టం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టుకోవాలని కూడా ఇటు అధికారులు రైతులకు సూచిస్తున్నారు. రాబోయే 3 రోజుల్లో మాత్రం ప్రజలు అప్రమత్తంగా ఉంటూ రైట్ శ్రీనివాసులు, థ్యాంక్ యూ.